మాతృభ్యో నమః పితృభ్యో నమః శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారము మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీనిలో భాగంగా గ్రహ సంచారంలో మార్పులను ఒకసారి గమనిద్దాం. ఈ వారంలో ప్రముఖంగా కుజగ్రహము, మార్స్ అంటాం కదా, ఈ కుజగ్రహము విశాఖ 3, విశాఖ 4 ద్వారా వృశ్చికంలోకి ప్రవేశించి వారాంతంలో అనురాధలోకి చేరుకుంటాడు. అనగా ఇక్కడ కుజుడు రాశిని మారుతున్నాడు, నక్షత్రాన్ని మారుతున్నాడు. విశాఖ నుండి అనురాధలోనికి, తులలో నుండి వృశ్చికంలోనికి మార్పు చెందుతున్నాడు. తర్వాత బుధుడు కూడా విశాఖలో నుండి అనురాధలోనికి మార్పు చెందుతున్నాడు. ఇక్కడ ముఖ్యమైన టెక్నికల్ గ్రహాలు రెండూ కూడా గురువుకు సంబంధించిన నక్షత్రంలో నుండి శనికి సంబంధించిన నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాయి. అలాగే శుక్రగ్రహము కన్యలోనే ఉంటాడు, కాకపోతే హస్త నుండి చిత్తలోనికి ప్రవేశిస్తాడు. ఇక్కడ చంద్రుడికి సంబంధించిన నక్షత్రంలో నుండి అగైన్ మరలా ఈ కుజుడికి సంబంధించిన గ్రహం, టెక్నికల్ ప్లానెట్ కుజుడు ఒక రకంగా దానికి సంబంధించిన నక్షత్రంలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే చంద్రుడు మనందరికీ తెలిసిందే, రోజుకు ఒక నక్షత్రం మార్పు చెందుతూ ఉంటాడు సుమారుగా. ఈ వారంలో జ్యేష్ఠ నక్షత్రం నుండి పూర్వభాద్ర నక్షత్రం వరకు ప్రయాణం చేస్తాడు. అనగా వృశ్చిక రాశి మొదలుకొని కుంభరాశి వరకు ప్రయాణం చేస్తాడు ఈ వారంలో చంద్రుడు. ఈ గ్రహ సంచారాలను మనం గమనిస్తే కనుక ఎవరైతే టెక్నికల్ రంగాల్లో ఉంటారో, అలాగే టెక్నాలజీకి సంబంధించిన విభాగంలో ఉంటారో వారు కొంచెం బిజీగా గడిపే అవకాశం ఉంది. మామూలుగా కూడా మనం గమనిస్తే ఒక గ్రహ మాలికలాగా ఏర్పడుతుంది. కర్కాటక రాశి మొదలుకొని ధనుస్సు రాశి వరకు 6 రాశుల్లో వరుసగా 7 గ్రహాలు ఉన్నాయి. ఒక శని రాహు మినహాయిస్తే కనుక మిగిలిన 7 గ్రహాలు వరుసగా ఈ 6 రాశుల్లో ఉన్నాయి. ఈ విధమైన గ్రహ మాలికను మనం గనక పరిశీలిస్తే అన్ని రంగాల్లో ఉన్నవారు ఈ వారం కొంచెం బిజీగా గడుపుతారు. కొంచెం హెక్టిక్ షెడ్యూల్ ఉండే అవకాశం ఉంది. ఈ అన్ని రంగాల్లో కూడా ఎవరైతే టెక్నికల్గా ఉంటారో, ఎవరైతే టెక్నాలజీకి దగ్గరలో ఉంటారో, టెక్నాలజీలో వర్క్ చేస్తూ ఉంటారో వారిపై కొంచెం పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అలాగే ఇంకొక చిన్న మార్పు, గమనించదగ్గ మార్పు ఏంటంటే ఈ వారాంతంలో ఒక రకమైన మానసిక ఒత్తిడి అందరిపై ఉండే ప్రభావం, అందరిపై ఉండే అవకాశం కనపడుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, సాంఘికంగా కావచ్చు, ఏదైనా అవ్వచ్చు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్, చాలామంది కొంత ఒత్తిడికి లోనవుతారు, కారణం ఏదైనా సరే. ఇది గమనించదగ్గ మార్పు. ఇది ముందే చెప్పడం దేనికంటే మిమ్మల్ని భయపెట్టాలని కాదు. ముందే మనకు తెలిసి ఉంటే కనుక వారాంతంలో లాస్ట్ 2 to 3 days మనం కొంచెం జాగ్రత్తగా ఉంటాం, కొంచెం దూకుడును తగ్గిస్తాం. మన ఆలోచనలు ఏవైనా ఉంటే వాటిని నిదానంగా నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేస్తాం. కేవలం దాని గురించి మాత్రమే విధంగా ముందే చెప్పడం, అంతే తప్ప భయపెట్టాలని కాదు. ఇక మనము 12 రాశుల వారికి సంబంధించిన రాశి ఫలాల్లోకి ప్రవేశిద్దాం. మొదటగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారము కొంచెం సంతృప్తికరంగా ఉంటుంది. కొంచెం దూకుడు స్వభావం ఉండే అవకాశం ఉంది. త్వరగా ఆవేశానికి లోనయ్యే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ వారంలో మేషరాశి వారు కొంచెం సంతృప్తికరంగానే గడుపుతారని చెప్పవచ్చును. కొంచెం ఆలోచనలను అదుపులో ఉంచుకోండి, దూకుడుగా నిర్ణయాలు తీసుకోకండి. ఇది మీకు ముఖ్యమైన సూచన. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతోంది. అలాగే శారీరకంగా, మానసికంగా కూడా ఆహ్లాదకరంగా గడుపుతారు ఈ వారంలో. ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకుంటారు, ఫోకస్డ్గా ఉంటారు. కొంచెం ఆ టార్గెట్స్ కూడా పెరుగుతాయి, చదవాల్సిన సిలబస్ కూడా కొంచెం పెరుగుతుంది అని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉంటారో వారికి మాత్రం పని భారం తప్పదు. కొంచెం పని ఒత్తిడి అనేది కనబడుతుంది. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి లాభాలు కొంచెం తగ్గే అవకాశం కనబడుతుంది. అలాగే ఇంతకు ముందుగానే చెప్పినట్టు కొంచెం దూకుడును తగ్గించుకోండి ఈ వారంలో.
ఆచితూచి అడుగులు వేయండి, ఓపికగా వ్యవహరించండి. కుటుంబ పరంగా సత్సంబంధాలు ఉంటాయని చెప్పవచ్చును. అందరినీ కలుపుకొని పోవటం సూచించటమైనది. ఈ వారము మేషరాశి జాతకులు సూర్యారాధన చేయటం ద్వారా, సూర్యుడిని బలోపేతం చేసుకోవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. స్వతహాగా బేసికల్గా కూడా సూర్యుడు కొంచెం నీచలో ఉన్నాడు, ఇప్పుడు నీచ రాశిలో ఉన్నాడు. సో సూర్యుడిని మీరు ఎంత స్ట్రెంగ్తెన్ చేసుకుంటే, ఎంత బలోపేతం చేసుకుంటే అంత సత్ఫలితాలను పొందుతారు మేషరాశి జాతకులు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. అన్ని రంగాల్లో ఉన్న వారికి కూడా చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా కూడా చక్కగా ఉంటుందని చెప్పవచ్చును. మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు చాలా బిజీగా ఉంటారు. వారు ఎంత బిజీగా ఉంటే అంత మంచిది, వారికి మంచిది, వారి చుట్టూ ఉండే వారికి మంచిది. మొత్తానికి వృషభ రాశి జాతకులకు ఈ వారము చక్కగా ఉంటుందని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంది. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు, బిజీగా గడుపుతారు. కాకపోతే వాళ్ళు చేస్తున్న పనుల్లో కొంచెం నెమ్మది అనేది ఉంటుంది. స్లో అండ్ స్టడీగా అన్ని పనులు జరుగుతాయి, ముందుకు జరుగుతాయి, కదులుతాయి. వారు ఎంత బిజీగా ఉండి ఎంత చేస్తూ ఉన్నా కూడా వచ్చే ఫలితాలు అనేవి కొంచెం స్లోగా వస్తాయి, స్లోగా లభిస్తాయి. ఇది గమనించాలి. అలాగే విద్యార్థులైన వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. కొంచెము బద్ధకం అనేది కనబడుతోంది. విద్యార్థులు ఈ బద్ధకాన్ని విడనాడాలి. మొత్తంగా చూసుకుంటే అంత పాజిటివ్గానే కనబడుతుంది. కుటుంబ పరంగా కూడా చక్కగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి కూడా చక్కగానే ఉంటుంది. ఈ వారము వృషభ రాశి జాతకులు లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకోవటము, లేదా కనకధార స్తోత్రం చదువుకోవటము, లేదా యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము శ్రీ సూక్తాన్ని పఠించటము, లేనివారు దగ్గరలో ఏదైనా లక్ష్మీదేవి ఆలయం ఉంటే సందర్శించటము, ఇలా చేస్తూ ఉంటే గనక ఈ వారంలో చాలా చక్కటి సత్ఫలితాలు అందుతాయి వృషభ రాశి జాతకులకు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. అన్నిట్లలో కూడా పాజిటివ్ నెగిటివ్ రెండు బ్యాలెన్స్డ్గా కనబడుతున్నాయి. చేసే పనుల్లో మొదలు ఆటంకాలు, అడ్డంకులు, తీవ్ర ప్రయత్నం తర్వాత ఫలితాన్ని పొందటము, లేదా ఆ ఫలితాన్ని పొందే మార్గంలో ఉండటము, ఇవి చాలా క్లియర్గా కనబడుతున్నాయి. అలాగే ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. భోజన పానీయాదుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. సమయానుకూలంగా వ్యవహరించండి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, ఇవన్నీ నియమాలు పాటిస్తూ ఉండండి. ఇవి ముఖ్య సూచన మిథున రాశి జాతకులకు. ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. అలాగే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్త వహించండి. పరధ్యానము పనికిరాదు. ఇక్కడ రాహుగ్రహ ప్రభావం అనేది కొంత ఉండటం వలన మిథున రాశి జాతకుల్లో ఏదో చెయ్యాలి అన్న తపన తీవ్రంగా ఉన్నా కూడా సపోర్ట్, ఆనుకూల్యత లేకపోవటం వలన మిథున రాశి జాతకులు కొంచెం నెమ్మదిగా ముందుకు కదులుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులకు కొంచెం ఆట విడుపు అనేది ఉంటుంది. ఆట విడుపును విడనాడాలి, కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు ఆర్థిక పరంగా కూడా కొంచెం వెసులుబాటు ఉంది. కొంచెం ఇబ్బంది ఉన్నమాట వాస్తవమే మిథున రాశి జాతకులకు. కాకపోతే గతంతో పోలిస్తే కొంచెం బెటర్మెంట్ అనేది కనబడుతుంది ఆర్థిక పరంగా. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. మిథున రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము సంధ్యావందనాన్ని క్రమం తప్పకుండా ఆచరించండి. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం ఓపిక అనేది సూచించటమైనది. అన్ని విషయాల్లో కొంచెం ఓపిక అవసరము. దేనికి కలత చెందకండి. చేస్తున్న ప్రయత్నాలు ఈరోజు కాకుంటే రేపు ఫలిస్తాయి. కాకపోతే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఈ కర్కాటక రాశిలోనే గురుగ్రహం కూడా ఉంది. పోయిన వారమే తన స్వనక్షత్రంలోనే పునర్వసు 4లోకి ప్రవేశించాడు గురుగ్రహం. మనము గతంలోనే చర్చించుకున్నాం ఈ విషయం.
ఇప్పుడు గురుగ్రహం కర్కాటక రాశిలోనే ఉంది తన స్వనక్షత్రంలో. కాబట్టి ముఖ్యంగా పునర్వసు నక్షత్ర జాతకులు, ముఖ్యంగా పునర్వసు 4వ పాదానికి చెందిన వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం విషయంలో. అలాగే పుష్యమికి సంబంధించిన వాళ్ళు కూడా కొంచెం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. మొత్తంగా చూసుకుంటే ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న ఛాలెంజెస్ ఉంటాయి. వారి వారి వ్యక్తిగత జాతకాల రీత్యా కొందరికి ఆర్థికంగానో, కొందరికి ఆరోగ్యపరంగానో, కొందరికి వృత్తిపరంగానో, కొందరికి కుటుంబ పరంగానో రకరకాలుగా ఆయా రకాలుగా చిన్న చిన్న ఛాలెంజెస్ అనేవి తప్పకుండా ఉంటాయి. వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి అవి ఆధారపడతాయి. కాకపోతే వాటి నుండి తప్పకుండా బయటపడతారు కర్కాటక రాశి జాతకులు. అలాగే ఉద్యోగపరంగా మార్పుకై ప్రయత్నం చేయాలనుకుంటే తప్పకుండా ప్రయత్నం చేయండి. ఇది సరైన సమయము. మీరు ఎంతగా శ్రమిస్తారో అంతటి చక్కటి ఫలితాలను పొందుతారని గుర్తుంచుకోండి. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఇంతకుముందే చెప్పుకున్నట్టు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కూడా సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ పరంగా అన్యోన్యత అనేది ఉంటుంది. మీరు కొంచెం ఇనిషియేటివ్ తీసుకోవాలి. అన్ని విధాలుగా చక్కగా ఉంటుంది. ఈ కర్కాటక రాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము లలిత సహస్రనామాలు పారాయణం చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అమ్మవారికి సంబంధించిన ఏదైనా సరే క్రమం తప్పకుండా మనస్సు పెట్టి నమ్మకంతో చదవండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. అలాగే యోగ్యత ఉన్నవారు ప్రతినిత్యము సంధ్యావందనాన్ని ఆచరించండి సూర్యోదయాత్ పూర్వం. ఇక సింహరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సింహరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఒక పక్క అష్టమ శని ప్రభావము, ఇంకొక పక్క రాశిలో కేతు ఉండటము. కొంచెం రిలీఫ్ వీళ్ళకి ఏంటంటే కేతువు శుక్రుడికి సంబంధించిన నక్షత్రంలో ఉన్నాడు. అది కొంచెంలో కొంచెం రిలీఫ్ అని చెప్పవచ్చును. అటువైపు రాహువు గురువుకు సంబంధించిన నక్షత్రంలో ఉన్నాడు అపోజిషన్లో. సో ఏదేమైనా ఈ సింహరాశి వారికి కొంచెం సఫోకేటింగ్గా ఉంటుందని చెప్పవచ్చును. ప్రయత్నం తర్వాత సత్ఫలితాలను పొందుతారు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. గతంతో పోలిస్తే బెటర్మెంట్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఇంకా కావాలి మీకు, ఇంకా బెటర్మెంట్ అనేది ఇంకా రావాలి సింహరాశి జాతకులకు. దానికి కొంచెం సమయం పడుతుంది. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉండండి. దూకుడుగా నిర్ణయాలు తీసుకోకండి. ఏకాంతంగా ఉండే ప్రయత్నం చేయకండి. వీలైనంతగా ఒక సమూహంలో ఉండే ప్రయత్నం చేయండి. సరదాగా గడిపే ప్రయత్నం చేయండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. ఆట విడుపు అనేది ఉంటుంది. ఐసోలేషన్ అనేది పనికిరాదు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేయదలుచుకుంటే ఇది సరైన సమయమని చెప్పవచ్చును. ఈ సింహరాశి జాతకులు కుటుంబ సభ్యులతో కూడా కొంచెం అన్యోన్యంగా గడపటం, వారితో కలివిడిగా ఉండటం సూచించటమైనది సింహరాశి జాతకులకు. అలాగే వారు ఎంత సోషల్గా ఉంటే వారికి అంత లాభమని గుర్తుంచుకోండి. బంధుమిత్రులతో, స్నేహితులతో ఎంతగా గడిపితే వారికి ఈ వారం అంత అనుకూలంగా ఉంటుంది. ఒత్తిడి అనేది కొంచెం తగ్గుతుంది. ఇది సింహరాశి వారికి ముఖ్యమైన సూచన. సింహరాశి జాతకులు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య అష్టకము చదువుకోవటం సూచించడమైనది. అలాగే దశరథ కృత శని స్తోత్రము, సుబ్రహ్మణ్య అష్టకము, దశరథ కృత శని స్తోత్రము, ఈ రెండు పరిహారాలు వీరికి ముఖ్యంగా సూచించడమైనది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఎవరైతే టెక్నాలజీకి సంబంధించిన రంగాల్లో ఉంటారో, విభాగాల్లో ఉంటారో వారికి ఈ వారము కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. వారు చేస్తున్న ప్రయత్నాల్లో సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఆరోగ్యపరంగా సానుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది కూడా కనబడుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు, బిజినెస్లో ఉన్నవారు, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారు, ఏదైనా కావచ్చు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారికి ఈ వారము కొంత ఊరటగా ఉంటుంది గతంతో పోలిస్తే. ముఖ్యంగా వ్యాపారంలో ఉన్న వారికి కొంచెం నెమ్మదిగా గడుస్తుంది. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న వారికి కొంచెం నెమ్మదిగా, స్లోగా ఉంటుంది, స్టడీగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ శని దృష్టి ఉన్నంత కాలము పనులు అనేవి అనుకున్న విధంగా, అనుకున్న వేగంతో ముందుకు కదలవు కన్యారాశి జాతకులకు. అలాగే విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. కాకపోతే ప్రయత్నం అనేది ఎక్కువగా పెట్టాలి. ప్రయత్నం ద్వారానే కూర్చొని చదివే ప్రయత్నం చేయాలి. అంటే ఎలా ఉంటుందంటే కొంచెం బద్ధకం అనేది ఆవహిస్తుంది విద్యార్థులకనే కాదు,
సహజంగా కూడా కన్యా రాశి జాతకులకు బద్ధకం అనేది ఆవహిస్తుంది. చేయాలనుకుంటారు, చేయలేరు. ఏదో వెళ్ళాలనుకుంటారు, వెళ్ళలేరు. మొదలు పెట్టాలనుకుంటారు, మొదలు పెట్టలేరు. ఉంటుంది లోపల. కాకపోతే అది బద్ధకమే అనుకోండి, డిలేయింగే అనుకోండి, పోస్ట్‌పోనింగే అనుకోండి, లేజినెస్సే అనుకోండి. ఏదైనా కావచ్చు రీజన్. పని మాత్రం ముందుకు కదలదు. ప్రయత్నపూర్వకంగా చేయాలి కన్యా రాశి జాతకులు గుర్తుంచుకోండి. ఇకపోతే మిగిలిన అన్ని రంగాల్లో ఉన్న వారికి అనుకూలంగానే ఉంటుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఈ కన్యా రాశి వారికి బెటర్‌గానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ వారంలో కన్యా రాశి జాతకులు ప్రతి నిత్యము కాలభైరవ అష్టకం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. చేస్తున్న పనుల్లో విజయం దక్కే అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. ఆరంభ శూరత్వం పనికిరాదు, ఇది గుర్తుంచుకోండి. మొదట్లో దూకుడు, కాలం గడుస్తున్న కొద్దీ ఆ దూకుడు తగ్గి మెల్లమెల్లగా ఇంట్రెస్ట్ తగ్గి ఇంకా దాన్ని పక్కన పెట్టేయటం అలా చేయకండి. ఆరంభ శూరత్వం అనేది పనికిరాదు. చేస్తున్న పని కొనెళ్ళేదాకా కష్టపడడం నేర్చుకోండి. ఆ ఫోకస్తోనే ఉండండి. మొత్తంగా చూసుకుంటే ఈ వారము తులారాశి జాతకులకు అనుకూలంగానే కనబడుతుంది. విద్యార్థులు ఈ వారము చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. అలాగే ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది ఉంటుంది తులారాశి జాతకులకు. ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి బెంగ, చికాకులు కనబడటం లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే ఒకటే ఒక సజెషన్ తులారాశి వారికి, చేస్తున్న పనులు విజయవంతం అయ్యేదాకా పట్టు వదలకండి. ఇది మీకు ముఖ్య సూచన ఈ వారం. ఈ తులారాశి జాతకులు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చును. వారి మెదడులో ఉన్న ప్రణాళికలు ఏవైతే ఉంటాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయం ఇది. ఇంప్లిమెంట్ చేయటమే కాదు, అవి సక్సెస్ అయ్యేదాకా పట్టుదలతో ముందుకు వెళ్ళాలి. ఇది మీకు ముఖ్య సూచన. ఇక ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. లక్ష్మీదేవి ఆరాధన అంటే లక్ష్మీదేవి ఆలయాలకు వెళ్ళటము, లక్ష్మీదేవికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శ్లోకాలు కానీ ఏవైనా చదువుకోవటము. ఏవి కుదరలేదు, మాకు అవన్నీ రావండి అంటే ఓం శ్రీ మహాలక్ష్మి అయిన నమః అని మనస్సులో సదా స్మరించటం. ఇలా చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. అందులో అనురాధ నక్షత్రానికి సంబంధించిన జాతకులకు కొంత పని ఒత్తిడి ఉండే అవకాశం ఉంది మిగిలిన 2 నక్షత్రాలతో పోలిస్తే. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు బిజీగా గడుపుతారు. ఆరోగ్యపరంగా పెద్ద చికాకులు ఏమీ కనబడటం లేదు. కాకపోతే ఈ మానసిక ఒత్తిడిని కొంచెం తగ్గించుకోండి. ఆలోచనను కొంచెం తగ్గించుకోండి. అతిగా ఆలోచించడాన్ని తగ్గించుకోండి. ఆలోచనలు ఉండాలి, కాకపోతే అతిగా ఆలోచనలు ఉండకూడదు. ఈ ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్లో ఉండాలి, గుర్తుంచుకోండి. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది ఉంటుంది. కొంచెం బిజీ స్కెడ్యూల్స్తో గడుపుతారు వృశ్చిక రాశి జాతకులు. ఈ వారంలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు సూచించటమైనది. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. ఐసోలేటెడ్గా ఉండే ప్రయత్నం చేయకండి. ఈ వృశ్చిక రాశి జాతకులు కొంచెం సెన్సిటివ్ జాతకులు. వీళ్ళు తొందరగా అలుగుతారు, తొందరగా కోపాన్ని తెచ్చుకుంటారు, తొందరగా దూరం అవుతారు. సో ఈ లక్షణాలు ఉండటం వల్ల కొంచెం అందరినీ కలుపుకొని పోయే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకే లాభదాయకంగా ఉంటుంది. ఈ వారంలో విద్యార్థులు కూడా చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. గృహిణులు, హోమ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వారు కొద్దిగా అన్నింటినీ మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని పరిస్థితులను మేనేజ్ చేసుకునే ఆ శక్తిని కలిగి ఉండాలి మీరు. ఆ మానసిక దృఢత్వాన్ని కలిగి ఉండాలి. చిన్న సమస్యలకు మెత్తబడకూడదు. ముఖ్యంగా ఇది హోమ్ మేకర్స్కి, గృహిణులకు చెప్తున్న సూచన. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం ద్వారా, కాలభైరవ అష్టకం చదువుకోవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుర్రాశి జాతకులకు ఈ వారము ఉంటుంది. చేస్తున్న పనుల్లో అలసత్వము పనికిరాదు. ఎప్పుడు చేయాల్సిన పనిని అప్పుడే చేయటం అనేది ముఖ్యమైన సూచన. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలున్నా కూడా భయపడాల్సిందేమీ లేదు. మానసిక బలం అనేది చాలా అవసరము. మానసిక దృఢత్వం అనేది చాలా అవసరము ఈ ధనుర్రాశి జాతకులకు. అలాగే ఆర్థిక పరంగా పెద్ద ఇబ్బంది ఏమీ కనపడటం లేదు. శ్రమకు తగ్గ ఫలితం అనేది ఉంటుంది.
విద్యార్థులు ఫోకస్డ్గా ముందుకు వెళతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి అప్ స్కిల్ అవ్వటం సూచించటమైనది. దానికి తగ్గ ప్రణాళికలను వేసుకోండి. ఇది ముందుకు వెళ్ళాల్సిన సమయం, ఎక్కడ ఉన్నారో అక్కడ ఉండాల్సిన సమయం కాదు. యాక్టివేట్ అవ్వండి, ప్రయత్నాలను పెంచండి, విజయం వైపుగా పయనించండి. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడపడం సూచించడమైనది. తల మార్పు ఎప్పుడూ ఒక చోట ఉండకండి. అలా ఉండటం వలన అది మీకే ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి గ్రహ సంచార రీత్యా. సో అలా వెళ్ళిరండి. స్థల మార్పును, బంధుమిత్రుల ఇంటికి వెళ్ళటము, తీర్థాలకు వెళ్ళటం, క్షేత్రాలకు వెళ్ళటం, ఇలా చేస్తూ ఉండండి. మొత్తంగా చూసుకుంటే ఈ ధనుర్రాశి జాతకులకు గతంతో పోలిస్తే కొంచెం నయమని చెప్పవచ్చును. ఈ వారము ధనుస్సు రాశి జాతకులు శివార్చన చేయటం ద్వారా, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. శివుడికి సంబంధించిన ఎన్నో స్తోత్రాలు ఉన్నాయి, ఎన్నో శ్లోకాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. వైదికంగానూ ఉన్నాయి, పౌరాణికంగానూ ఉన్నాయి. ఏదైనా సరే ఆచరించండి. ఏవి ఆచరించడం కుదరకపోతే దగ్గరలో ఉన్న శివాలయాన్ని సందర్శించండి. మీకు ఈ వారము శివారాధన అనేది సత్ఫలితాలను ఇస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని చెప్పవచ్చును. చేస్తున్న పనుల్లో విజయం అనేది దక్కుతుంది. ఈ వారం సంతృప్తికరంగా గడుపుతారని చెప్పవచ్చును. మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది. ప్రయాణం చేసేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి, పరధ్యానం పనికిరాదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నవారు కొంచెం బిజీగా గడుపుతారు. అలాగే ఆర్థిక పరంగా అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు ఫోకస్డ్గా ఉంటారు. చేస్తున్న పనుల్లో అంటే చదువు విషయంలో కొంచెం ఏకాగ్రతను కనబరుస్తారు. మొత్తంగా చూసుకుంటే ఈ వారము కొంత సంతృప్తికరంగానే ఉంటుంది మకర రాశి జాతకులకు. కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా గడపడం అనేది ముఖ్య సూచన. కొంచెం సమయాన్ని తీసుకోండి వారితో గడపడానికి. అందరినీ కలవండి, అందరితో కలుపుగోలుగా ఉండండి. ఇది ముఖ్య సూచన మకర రాశి జాతకులకు. ఈ మకర రాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము కొంత అనుకూలంగానే ఉంటుంది. మానసిక బెంగ అనేది వీరికి ఎప్పుడూ ఉంటుంది, ఇంకా కొంతకాలం వరకు ఉంటుంది. ఈ మానసిక చింత లోపల అనేది తొలుస్తూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో వారి వ్యక్తిగత జాతకాలను బట్టి మారుతూ ఉంటుంది. కొందరికి ఆరోగ్యపరంగానే అనుకోవచ్చు, కొందరికి కుటుంబ పరంగానే అనుకోవచ్చు. అలా నానా రకాలుగా, కొందరికి ఆర్థికంగా, కొందరికి వృత్తిపరంగా, అలా వారి వ్యక్తిగత జాతకాలను బట్టి మారుతూ ఉంటాయి. కాకపోతే ఈ లోపల మానసిక చింత బెంగ అనేది ఉంటుంది. ఏది అవ్వాలో అది అవ్వకపోవటం, అవ్వకుండా ఉండటం, ప్రయత్నం తర్వాత కూడా సత్ఫలితాలు రాకపోవటం, కొంత చింత అనేది ఉంటుంది కుంభరాశి జాతకులకు. కానీ ఎనీవే మీ ప్రయత్నాలను మాత్రం ఆపకండి. దృఢ సంకల్పంతో ముందుకెళ్ళండి, దృఢ నిశ్చయంతో ఉండండి. ముందు మంచి రోజులున్నాయి, ఇది గమనించండి. కుంభరాశి జాతకులు చక్కగా ఆహ్లాదంగా ఉండే ప్రయత్నం చేయండి. అందరితో కలిసి ఉండండి. చేస్తున్న పనుల్లో ఈరోజు కాకపోతే రేపైనా తప్పకుండా విజయం అనేది లభిస్తుంది. కొంచెము మాటలు పడే అవకాశం ఉంది కుంభరాశి జాతకులు. అనవసరమైన వాగ్వివాదాల జోలికి వెళ్ళటం, లేదన్నంటే అనవసరంగా నిందలు తమపై పడటం లాంటివి కనబడుతున్నాయి ఈ వారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండండి, వీలైనంతగా మౌనంగా ఉండండి. ఆర్థిక పరంగా వెసులుబాటు అనేది ఉంది. కుటుంబ పరంగా సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. ఈ కుంభరాశి జాతకులు ప్రతి నిత్యము దశరథ కృత శని స్తోత్రం చదవటము, లలితా సహస్రనామాలు చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు గతంతో పోలిస్తే కొంచెం నయం అనే చెప్పవచ్చును. కాకపోతే కొంచెం బద్ధకాన్ని వీడాలి, కొంచెం అలసత్వాన్ని వీడాలి, కొంచెం ఫోకస్డ్గా ఉండాలి, కొంచెం అగ్రెసివ్గా ఉండాలి. జనరల్గా అగ్రెసివ్గా ఉండమని నేను చెప్పను ఏ రాశుల వారికి, కాకపోతే మీనరాశి వారికి చెప్పడం జరుగుతుంది. ఇది ముఖ్య సూచన. కొంచెం యాక్టివేట్ అవ్వండి, ప్రయత్నాలను పెంచండి, బద్ధకాన్ని విడనాడండి. బద్ధకం లేకున్నా కూడా పోస్ట్పోనింగ్, వాయిదా వేయటం అనేది వదిలేయండి. ఇది ముఖ్య సూచన మీనరాశి జాతకులకు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. సరైన సమయంలో తిండి, సరైన సమయంలో నిద్ర ఇవి ఉండేలా చూసుకోండి. మిగిలిన అన్ని విషయాలు బాగానే ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కలుపుగోలుగా ఉండండి, అందరినీ కలుపుకోండి. బంధుమిత్రులతో చక్కగా ఉండండి, ఔటింగ్లకు వెళ్తూ ఉండండి.
సరదాగా గడిపే ప్రయత్నం చేయండి. అలాగే చేస్తున్న పనుల్లో దూకుడును పెంచండి. ఏది వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యంగా ఇది. విద్యార్థులు చక్కగా చదువుకుంటారు. ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఆరోగ్యం గూడా కొంతవరకు బాగానే ఉంటుంది. గతంతో పోలిస్తే బెటర్‌మెంట్ అనేది చాలా కనబడుతోంది. ఈ మీనరాశి జాతకులు ప్రతి నిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా వెసులుబాటు ఎలాగో ఉంది. కుటుంబ సభ్యులతో కూడా చక్కగా గడపండి. ఈ వారంలో దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా మీనరాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారని చెప్పవచ్చును. ఇవి మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా వార ఫలాలు. మళ్ళీ వచ్చే వార ఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.